పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి 29వ తేదీ రాత్రి 10:58 మీనరాశిలో 6 గ్రహాల యొక్క కలయికతోటి షడ్గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది. ఈ షష్టగ్రహ కూటమిలో ప్రధాన గ్రహాలు శని రాహు గ్రహాల యొక్క కలయిక, అంటే రవి, శని, రాహు, చంద్ర, బుధ, శుక్ర గ్రహాలు, ఈ 6 గ్రహాలు కూడా మీనరాశిలోనే కలుస్తున్నాయి. ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం 12 రాశుల వారి మీద ఈ విధంగా ఉంటుంది. 12 రాశుల వారిలో ముఖ్యంగా మేషరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది? ఆల్రెడీ మేషరాశి వారికి ఏలినాటి కూడా మనకు మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అది సపరేట్ మ్యాటర్. అది దాని అంటే ఈ ఏలినాటి శని ప్రభావం కారణంగా వీరి మీద ఏమీ తీవ్రమైన ప్రభావం అయితే ఉండదు. కానీ ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావంతో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఏ రాశుల వారికి అఖండమైనటువంటి రాజయోగం కలుగుతుంది? ఏ రాశుల వారి యొక్క జీవితంలో సమస్యలు అనేటటువంటివి చాప కింద నీరులాగా వస్తూ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, షష్టగ్రహ కూటమితోటి ఫస్ట్ మేషరాశి వారిని కనుక పరిశీలిస్తే, మేషరాశి వారికి మీ రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో 6 గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది. ఈ షష్టగ్రహ కూటమి కూడా ఎలా వస్తున్నదంటే రాహుగ్రస్త సూర్యగ్రహణంతో ప్రారంభమవుతుంది. ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణంతో వస్తున్నటువంటి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం అందుట్లో కూడా మీ జన్మరాశికి 12వ స్థానంలో శని రాహుగ్రహాల యొక్క కలయికతోటి శపిత దోషం అనేటటువంటిది, రవి రాహుగ్రహాల యొక్క కలయికతోటి పితృదోషం అనేటటువంటిది, రవి శని గ్రహాల యొక్క కలయికతోటి పితృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది. మేషరాశి వారు అంటే నెగిటివ్ ఎక్కువగా చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ కొన్ని విషయాలలో మాత్రం మేషరాశి వారు ఎప్పటి వరకు జాగ్రత్తలు తీసుకోవాలంటే మే 18వ తేదీ వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు మే 18వ తేదీ వరకు జాగ్రత్తలు తీసుకోవాలి? మే 18కి ఏమైనా ప్రత్యేకత ఉందా అంటే ఉంది. మే 18వ తేదీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ప్రస్తుతం మీనరాశిలో రవి సంచరిస్తుంటాడు. మనకు ఈ ఏప్రిల్ 14వ తేదీ తర్వాత రవి మేషరాశిలోకి వస్తాడు. అంటే మీనరాశిలోకి మేషరాశిలోకి వచ్చేస్తాడు. చంద్రుడు కనుక అయితే వెంటనే మార్చి 30వ తేదీ సాయంత్రానికల్లా మేషరాశిలోకి వచ్చేస్తాడు. అయినప్పటికీ కూడా శపిత దోషం యొక్క ప్రభావం అక్కడ వస్తూ ఉంటుంది. ఆ శపిత దోషం యొక్క ప్రభావం ఎప్పటికి పోతుందంటే, రాహువు శని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అంటే రాహు శని నుంచి ఎప్పుడు దూరంగా వెళ్తాడంటే మే 18వ తారీఖు వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? రాహు కుంభరాశిలోకి వెళ్తాడు. ఆల్రెడీ శని మీనరాశిలోకి వస్తాడు, మీనరాశిలో ఉంటాడు. అప్పటి వరకు దీని ప్రభావం ఉంటుంది. మరి మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి అంటే, మేషరాశి వారికి 12వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా తీసుకుంటే శని రాహు గ్రహాల యొక్క కలయికతోటి జీవితంలో ఒంటరితనాన్ని ఎక్కువగా పొందుతారు. అన్నీ ఉన్నా సరే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరూ లేరా అనేటటువంటి భావన, ఒక రకమైనటువంటి ఏకాకి భావన కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఊహించినటువంటి అధికమైనటువంటి ఖర్చులు మేషరాశి వారిని అతలాకుతలం చేస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి భంగములు కలుగుతాయి, కొద్దిగా సమస్యలు కలుగుతాయి. ఏమండి, ఈ షష్టగ్రహ కూటమితో అన్ని దరిద్రాలే ఉంటాయా? మంచి ఏమీ జరగదా? మేషరాశి వాళ్ళకి ఎప్పుడు ఇంతేనా? పాపం కొంతమంది మేషరాశి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఏమండి మాకు ఎప్పుడు ఈ దరిద్రమేనా, ఇంతకంటే మంచి జరగదా మాకు అని. మేషరాశి వాళ్ళకి ఇక్కడ కొంత మంచి కూడా జరుగుతుంది. మేషరాశి వాళ్లకు జరిగేటటువంటి మంచి ఏమిటి అంటే, ఇక్కడ మేషరాశి వాళ్లకు మీ జన్మరాశికి 12వ స్థానంలో శని రాహు గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు వీరు ఖచ్చితంగా వీరికి స్థాన భ్రంశం జరుగుతుంది. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి, ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి, ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి, ఈ రకమైనటువంటి స్థాన భ్రంశం అంటే ఒక ఊరు నుంచి మరొక ఊరికి, ముఖ్యంగా చెప్పాలంటే విదేశీ యోగం అనేటటువంటిది శపిత దోషం యొక్క ప్రభావంతో కలుగుతుంది. 12వ స్థానంలో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి మేషరాశి వాళ్ళకి? ప్రధానంగా తీసుకుంటే శుక్రుడు మీ రాశికి యోగాన్ని ఇస్తాడు, అవయోగాన్ని ఇస్తాడంటే ధనాధిపతి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. కాబట్టి శుక్రుడు వలన మీ జన్మరాశి వారికి ఏ రకమైన ఇబ్బంది లేదు.
అంటే శుక్రుడు అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. తర్వాత బుధుడు కూడా 12వ స్థానంలో సంచరిస్తాడు. బుధుడు ఎవరితో కలిసి, బుధుడికి ఉండేటటువంటి సహజ గుణం ఏమిటంటే బుధుడు తామరాకు మీద నీటి కొట్టు లాంటివాడు. బుధుడు ఏ గ్రహంతో కనుక కలవకుండా ఉంటే బుధుడు తన స్వయం ఫలితాలు ఇస్తాడు. అదే బుధుడు కనుక ఏదైనా గ్రహాలతో కనుక కలిసి ఉంటే తన యొక్క శక్తిని కోల్పోయి మిగిలిన గ్రహాలు ఏ ఫలితాన్ని అయితే ఇస్తాయో ఆ ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ బుధుడు ఎవరితో కలుస్తున్నాడు? శుక్రుడితో కలిశాడు, తర్వాత రవితో కలిశాడు, శనితో కలిశాడు, రాహుతో కలుస్తున్నాడు, చంద్రుడితో కలుస్తున్నాడు. వీటిలో డామినేటింగ్ గ్రహం ఏదంటే శని రాహు గ్రహాలు. అంటే శని రాహు గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాన్ని బుధుడు కూడా ఇస్తాడు. అంటే అన్నదమ్ముల నుంచి, బంధువుల నుంచి, సోదరుల నుంచి సహాయ నిరాకరణ జరుగుతుంది. అంటే కొన్ని రకాలైనటువంటి ఆటుపోట్లు అనేటటువంటివి ఇక్కడ బుధుడు కారణంగా ఒక ఎదుర్కొంటారు. తర్వాత మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే శని కదా. దశమ స్థానాధిపతి అయిన శని కూడా మీ జన్మరాశికి 12వ స్థానంలో రాహుతో కలిసినప్పుడు మేషరాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో చాలా, అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైన మార్పులు సంభవిస్తాయి. అటువంటి వాటికి మీరు ప్రత్యక్ష కారణం కాకూడదు. సరే, ఎక్కడో ఏదో జరిగింది, దానివలన మనకు పోయిందంటే అది దానికి మనం ఏం చేయలేము, కర్మ ఫలితం అనుకోవాలి. కానీ మన స్వయం కృతం వలన కనుక కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అటువంటి పొరపాట్లు జరగకుండా ఉండటానికి ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే మేషరాశి వాళ్ళు జాగ్రత్తలు పడాలి అటువంటి వారు. తర్వాత రవి శని గ్రహాల యొక్క కలయిక కూడా 12వ స్థానంలో జరిగినప్పుడు పంచమ స్థానాధిపతి కూడా రవి కాబట్టి పంచమ స్థానాధిపతి 12వ స్థానంలో సంచరించేటప్పుడు మేషరాశి వారు కొద్దిగా ఈ సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఓవరాల్గా కనుక తీసుకుంటే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం మేషరాశి వారి మీద ఎక్కువగా ఉంది. దీనికి అద్భుతమైన పరిహారం ఏంటంటే, కానీ ఇప్పుడు నేను చెప్పే పరిహారం చేయటం ప్రస్తుత కాలంలో సాధ్యం కాదని నేనే చెప్తున్నాను. కానీ ప్రయత్నం చేయండి. ప్రయత్నిస్తే కొంతవరకు అనుకూలత కలుగుతుంది. ఏమిటి పరిహారం అంటే, మే 18వ తేదీ వరకు వచ్చేటటువంటి ప్రతి శనివారం మౌన వ్రతాన్ని పాటించండి. శనివారం సూర్యోదయం నుంచి శనివారం రాత్రి 12 గంటల వరకు కూడా వీలైతే మౌన వ్రతాన్ని పాటించండి. గురువుగారు, మరి ఈ ప్రస్తుత కాలంలో ఈ ఉద్యోగాలు చేసేటటువంటి సమయంలో అసలు మౌన వ్రతం పాటించడం అసలు సాధ్యం అవుతుందా అంటే, గతంలో మనకి మహర్షులు, ఋషులు కొన్ని వందల సంవత్సరాల పాటు మౌన వ్రతంలోనే ఉండేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు 500 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు బతికారు అంటే కారణం ఏమిటంటే మౌన వ్రతం పాటించడమే ప్రధానమైనటువంటి కారణం. మౌన వ్రతం పాటించటం వలన శరీరంలో ఉండేటటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. శరీరంలో మనకు తెలియకుండానే ఎంతో ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ జనరేట్ అవ్వడం అది హార్మోన్స్ను కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే ఎక్కడ ఏ సమయానికి తగ్గట్టుగా ఎలా మాట్లాడాలి, ఎలా ప్రతిస్పందించాలి అనేటటువంటి విషయాన్ని కూడా అవి తెలియజేస్తాయి. అంటే దీంట్లో ఒక సైన్స్తో కూడినటువంటి లాజికల్ రీజన్ ఏంటంటే, మౌన వ్రతం పాటించడం వలన ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, సమస్యలు రాకుండా పోతాయి, అనేక రకాలైన దుష్ప్రభావాలు ఉంటాయి. ఒక మాట చెప్పండి, అసలు ప్రపంచంలో సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం ఏమిటండి? మాటే కదా. మనం కొంతమంది దురదృష్టవశాత్తు కొంతమంది మనకు అప్పుడప్పుడు కొంతమంది మాటలు మాట్లాడేటటువంటి మగవాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఎప్పుడైనా సమస్యలు కలుగుతున్నాయా? లేదా కొన్ని జంతువులను చూస్తూ ఉంటాం, వాటికి ఏమైనా సమస్య అంటే వాటిలో అవి కొట్టుకుంటూ ఉంటాయి, వాటి భాష వాటికి అర్థమవుతుంది కాబట్టి, కానీ తాత్కాలికమే కదా. అంటే మౌన వ్రతం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి మౌన వ్రతం పాటించలేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఏం చేస్తే మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారు అని కనుక తీసుకుంటే, మేషరాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, శనివారం రోజున ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు నువ్వులు మరియు మినుములుతో కలిపి తయారు చేసినటువంటి ఆహారం ఏదైనా పర్వాలేదు, అంటే నువ్వులు పిండిగా తయారు చేసి మినుములు కూడా పిండిగా తయారు చేసి ఆ రెండింటితో కలిపి కొంచెం బెల్లంగా వేసి వాటితోటి సున్నుండలాగా తయారు చేసి నువ్వులుండలాగా తయారు చేసి వాటిని పక్షులకు కానీ కాకులకు కానీ
ఆహారంగా సమర్పించడం వలన కొంతవరకు శపిత దోషం యొక్క ప్రభావం అనేటటువంటి దొరుకుతుంది. ఇవి మేషరాశి వారికి సమర్థించినటువంటి ఈ షష్టగ్రహ కూటమి వల్ల కలిగేటటువంటి ఫలితాలు. వాస్తవంగా 12 రాశుల వారికి ఒకే వీడియోలో చెబుదాం అనుకున్నాను. లెంగ్త్ ఎక్కువైపోతున్న ఉద్దేశంతో ఒక రాశి వారికి తెలియజేస్తున్నాను. మిగిలినటువంటి వారికి అందరికీ తెలియజేస్తాను. శుభం.